మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక రవి, బుధ, కుజ, శుక్రులు అందరూ కూడా గత వారం నుంచి నెమ్మదిగా కుజుడు 11వ తారీఖు, తర్వాత 15వ తారీఖు రవి, బుధులు, ఇలా ఒక్కొక్క మాస గ్రహాలన్నీ కూడా మారడం మనం గమనించుంటాం. పూర్తిగా 15వ తారీఖు నుంచి కూడా మాస గ్రహాలన్నీ కూడా మారే. సో అదేవిధంగా బుధుడు ఈ యొక్క శుక్రవారం నుంచి తన మిథున రాశి అయిన ఇక్కడ మిథున రాశిలోకి, స్వక్షేత్రమైన మిథున రాశిలోకి ఆయన గోచారం మొదలుపెట్టబోతూ ఉన్నారు. సో అలాగే కుజుడు మేషరాశిలో స్వక్షేత్రంలో, రవి, బుధులు వృషభ రాశిలో, గురు, శుక్రులు మిథునంలో, చంద్ర, కేతువులు సింహరాశిలోను, అదేవిధంగా కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. చంద్రుని యొక్క సంచారం మనం చూస్తే కనుక సింహం, కన్య, తుల, వృశ్చికం మీదుగా 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఈ చంద్రగమనం ఆధారంగా, అలాగే మిగతా లాంగ్ టర్మ్ ప్లానెట్స్, మిగతా ట్రాన్సిట్ ఆధారంగా కూడా ఈ వారం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి షష్టమంలో కుజుడు, అష్టమంలో శుక్రుడు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అలాగే దశమంలో కేతువు యొక్క సంచారం కూడా. దశమంలో కేతువు జనరల్గా ఉపచయ స్థానం కాబట్టి దానిలో కూడా సో నాట్ గుడ్ దట్ మచ్ బట్ నాట్ బ్యాడ్ అనమాట. 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, శని 5 రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. ఈ రాశి వాళ్ళకి మేజర్గా ప్రొఫెషనల్ ప్రెషర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కొన్నిసార్లు డిటాచ్మెంట్ ఆఫ్ ప్రొఫెషన్ మీద సమ్ డిస్సాటిస్ఫాక్షన్ లాంటివి, లేకపోతే బాస్ నుంచి వచ్చే ప్రెషర్ కావచ్చు. ఇది కొంచెం ఓవర్ హెక్టిక్గా ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ప్రాఫిట్స్ కోసం మీరు చేసే ప్రయత్నాల్లో కొన్ని ప్రవాసాలు, కొన్ని జర్నీస్ కూడా ఈ రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సోమ, మంగళ, బుధవారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. లాభంలో చంద్రుడు యోగిస్తాడు జనరల్గా. అదేవిధంగా రాశ్యాధిపతి బుధుడు కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు. బట్ ఇక్కడ ఏంటంటే లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఓకే, కానీ సప్తమంలో రవి కానీ, బుధుడు కానీ ఇలాంటి ప్లానెట్స్ మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలోనూ, వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయంలోనూ, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ అంత మంచి రిజల్ట్స్ ఇవ్వరు. సో కాబట్టి ఇక్కడ వీటి విషయాల్లో ఏంటంటే కొంచెం ఎక్కువ ప్రెషర్ మాత్రమే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఈ ఫేస్ సమ్ పవర్ స్ట్రగుల్ విత్ యువర్ బాస్, ఎలాగా అంటే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ ప్రెషర్ లాంటిది, ఇలాంటివి మనకు కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు కూడా గురు, శుక్రవారాల్లో మనం చూస్తే కనుక వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశ్యాధిపతి మనకి చూస్తే కనుక అష్టమ స్థానంలో ఉన్నారు. సో ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ, ఫైనాన్స్కి సంబంధించిన కానీ తీసుకునే నిర్ణయాల్లో కొంచెం జాగ్రత్తగా తీసుకోవడం అనేది ఆ నిర్ణయాలు మంచిది. వ్యాపార పరంగా కూడా కొన్ని ఖర్చులు అనేవి ఉండే ఆస్కారాలు. బట్ ఇన్ ద పాజిటివ్ వే అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం మాత్రం చాలా బాగా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో శుక్రుడి యొక్క సంచారం డెఫినెట్గా 8th హౌస్లో బాగా యోగిస్తుంది. ఇది కొంచెం మ్యారిటల్ లైఫ్లో అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లోనూ, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, ఇన్ లాస్ అండ్ యువర్ స్పౌస్ ఇన్కమ్, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో సమ్ పాజిటివ్ రిజల్ట్స్ శుక్రుడి వల్ల ఉంటుంది. అలాగే వారాంతానికి చూస్తే చంద్రుడు ఇక్కడ రాశిలో సంచారం. చంద్రుడికి అది నీచ రాశి. జనరల్గా చంద్రుడు కొంచెం హెక్టిక్, స్ట్రెస్, స్ట్రెయిన్ లాంటివి ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి రాశిలో చంద్రుని యొక్క సంచారం. అలాగే రాశ్యాధిపతి కుజుడు కూడా రోగస్థానంలో ఉండటం వల్ల టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ ఇష్యూస్ అండ్ సమ్ కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్. యువర్ రాశ్యాధిపతి ఈజ్ ఇన్ యువర్ 6th హౌస్. 6th హౌస్ అనేది కొంచెం ఫైటింగ్ హౌస్. మార్స్ ఆల్సో ద ఫైటర్. సో కాబట్టి ఫైటింగ్ ఇష్యూస్ లాంటివి అనమాట. సో మార్స్ ఆల్సో ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. కాబట్టి ఫైటింగ్ హౌస్లో ఫైటింగ్ ప్లానెట్ ఉండడం వల్ల డెఫినెట్లీ డిఫీట్ యువర్ ఎనిమీస్, బట్
మీరు ఆర్గ్యుమెంట్స్ని, కన్ఫ్లిక్ట్స్ని ఫేస్ చేసుకుంటూనే మీ యొక్క వీటిలన్నిటిని ట్రబుల్ షూట్ చేసుకుంటూ ఓవర్కమ్ అవుతూ రావాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. మజిల్ రిలేటెడ్ కండరాలకి సంబంధించి కానీ సమ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. ఈ విధంగా వృశ్చిక రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక మెయిన్ ఇక్కడ ఏదైతే సప్తమ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం మనం అనుకున్నట్టు వ్యాపారానికి, మ్యారిటల్ లైఫ్కి అంతగా సెట్ అవ్వట్లేదు. కాబట్టి తప్పకుండా రవి బుధులకి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం చాలా మంచిది. గురుడు లాంటి ప్లానెట్ అష్టమ స్థానంలో ఉండటం వల్ల చాలా విషయాల్లో గురుబలం తక్కువగా ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఏంటి ఇతరత్ర కొన్ని అవమానాలు వృత్తిపరంగా ఇతరత్ర కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి అష్టమ గురు దోషానికి దత్తాత్రేయుడి ఆరాధన, కేజింపావు శనగలోకి ఎల్లో కలర్ దానం చేయడం, డైలీ దేవానాంచ ఋషీనాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం వృశ్చిక రాశి వారికి మోర్ పవర్ని ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.